క్షీరాబ్ది ద్వాదశి అనేది కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన తిథులలో ఒకటి. క్షీరాబ్ది ద్వాదశి అంటే క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం కోసం చేసిన రోజు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఈ తిథికి చిలుకు ద్వాదశి, పావన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు పైన శ్రీ మహావిష్ణువు నెలకొని ఉంటాడని ప్రతీతి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి, దామోదరుల కళ్యాణం కూడా చేస్తారు. తులసి, ఉసిరి చెట్ల దగ్గర పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. ఈరోజు పూజ చేస్తే ఆయురారోగ్యములు, ఐశ్వర్యము, సంపదలు కలుగుతాయని, మంచి ఫలితాలు లభిస్తాయని, పాపాలు శాంతిస్తాయని పురాణాలు, వేదాలు చెబుతాయి. తులసి చెట్టు దగ్గర శంకు, చక్రము, పద్మము వంటి ముగ్గులు వేసి దీపాలు వెలిగించి కళ్యాణం కూడా చేస్తారు. ఇంతకు తులసి కథ ఏమిటి? తులసి మహత్యము ఏమిటి తెలుసుకుందామా? తులసి పూర్వజన్మలో వృంద అనే మహాపతివ్రత, మహాశీలవతి, విష్ణు భక్తి కలది, అత్యంత సౌందర్యవతి. జలంధరుడు అనే వారు ఈమెను చూసి మోహించి గాంధర్వ వివాహము చేసుకుంటారు. ఈ విధంగా జలంధరుడు, వృంద భార్యాభర్తలు అవుతారు. వృంద పాతివ్రత్యం గల స్త్రీ. జలంధరుడు అనేక దుష్టచర్యలు, దురాక్రమాలు చేసేవారు. దేవతలను కూడా ఓడించాలని, దుష్టకార్యాలు చేయాలని అనుకుంటాడు. దేవతలందరూ జలంధరునితో విసిగి శ్రీ మహావిష్ణువు శివుని దగ్గరికి వెళ్ళి జలంధరుని గురించి ఆలోచించమని చెబుతారు. జలంధరునికి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వల్ల చావు లేకుండా ఉండే వరము ఉన్నది. అందుకని శ్రీ మహావిష్ణువు శివుడు ఆలోచించి మహావిష్ణువు వృంద దగ్గరికి జలంధరుని వేషంలో వెళ్తాడు. వృంద తన భర్త అనుకుంటుంది. కానీ తెలుసుకున్న తర్వాత ఆమె కోపోద్రిక్తురాలై వృంద విష్ణుమూర్తిని రాయిగా కమ్మని శపిస్తుంది. తర్వాత భర్త శివుని దగ్గర సంహరించబడతాడు. భర్త మరణంతో వృంద అగ్నికి ఆహుతి అవుతుంది. విష్ణుమూర్తి వృంద యొక్క భక్తికి, పారవశ్యానికి, పాతివ్రత్యానికి మెచ్చి ఆమెను ఆ భస్మం నుంచి తులసి చెట్టుగా కావాలని చెబుతాడు, వరమిస్తాడు. ఆమెను భూలోకంలోనే కాకుండా దేవలోకంలో కూడా ఆమెను పూజించే విధంగా చెబుతాడు. విష్ణు పూజ చేసేవాడికి తులసి అనేది అత్యంత భక్తితో కైంకర్యము చేస్తారు. అందుకనే తులసి మాతకు విష్ణుమూర్తి అలాంటి పవిత్రతను కలిగిస్తాడు. అందుకని తులసికి అంత పవిత్రత కలిగింది. తులసి ఆకుల్లో గాలికి ఆక్సిజన్ వస్తుంది ఇచ్చాడు. ఈ తులసి ఆకులో ఇంతటి మహత్యం ఆయుర్వేదం ప్రకారం పతివ్రత కాబట్టి భూలోకంలో గుణములు ఈ తులసి చెట్టు కలిగి ఉన్నట్టుగా అత్యంత మహత్యము ఉన్నది.
ఆయుర్వేదం ప్రకారము ఈ తులసి చెట్టు యొక్క ఆకులు తీర్థం తీసుకున్న ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. తులసి చెట్టు ఆక్సిజన్ కూడా వదులుతుంది. ఈ కథ విన్నవారికి, పూజ చేసిన వారికి, చెప్పిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి.